నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో శుక్రవారం రోజున కోయడ మండల కేంద్రంలో భారీ ర్యాలీతో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్కి ఓటు వేయాలని కోరారు. మహిళలంతా కాంగ్రెస్కి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్కి ఓటు వేసి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావుని గెలిపించాలని కోరారు. మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయని అత్యధిక మెజార్టీగా ఎంపీగా గెలిపించుకోవాలని అన్నారు. మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయ్యానని, మంత్రి అయ్యానని, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గౌడ్ అనే విధంగా గౌరవం తెచ్చానని అన్నారు. భవిష్యత్తులో రైతులకు సాగునీరు, ఉద్యోగాలు తెస్తామని అన్నారు. ఎన్నికల తర్వాత ఊర్లలో బల్లాగుద్ది అడగండి, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు వస్తే అని అన్నారు. ఫిబ్రవరి 23, 2023 హరీష్ రావు సవాల్ చేశారు కదా, రుణమాఫీ చేస్తారా అని. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండు అని హరీష్ రావుకు సవాల్ విసిరారు. వచ్చే వర్షాకాలం పంటకి 500 బోనస్ ఇస్తామని అన్నారు. రాష్ట్ర విభజనకి ముందు 60,000 కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు చేసి గల్లా ఖాళీ చేశారని, ఇప్పుడు మీరు అధికారంలో ఎలా ఉంటారని శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. 2004, 2014 వరకు ప్రతి హామీ అమలు చేశామని, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేశామని, 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఎన్నికలు అయిపోగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. వినోద్ కుమార్ ఎప్పుడైనా కోయడ మండలానికి వచ్చాడా అని, బండి సంజయ్ ఎప్పుడైనా గ్రామాల్లోకి వచ్చి పర్యటించాడా అని అడిగారు. దేవుడు గుళ్ళో ఉండాలి కానీ భక్తి గుండెల్లో ఉండాలని అన్నారు. రోడ్ల మీద ఫోటోలు పెట్టి ఓట్లు అడుగుతున్నారని ధ్వజమెత్తారు. బెదిరించి గెలుచుకోవడం కాదు, ఓట్లతో గెలుచుకో అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మరింత బలం కావాలన్నా, మరింత అభివృద్ధి జరగాలన్నా తెలంగాణలో ఉన్న 17కి 17 స్థానాలు గెలిపించండి అని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కోయడలో ప్రతి ఊరికి కాలువల ద్వారా నీరు తెప్పించే బాధ్యత నాది అని అన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు మాట్లాడుతూ ప్రభాకర్ అన్నని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాటలో అడుగులు వేస్తూ మీ అందరికీ సేవ చేస్తూ తరిస్తానని అన్నారు. పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు జిల్లాకి చాలా పనులు చేశారని, ఎన్నో విద్యాలయాలు, రోడ్లు ఇలా ఎంతో అభివృద్ధి చేశారని, ప్రస్తుతం హుస్నాబాద్ నియోజకవర్గానికి బంగారు బాట వేస్తున్నారని, ఆయన బాటలో నడుస్తూ కరీంనగర్ నియోజకవర్గాన్ని కోహినూరు చేసుకుందామని అన్నారు. సిరిసిల్లలో పట్టకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామన్న మాట మనం చెప్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికంటే ముందు 2014లో తెలంగాణ జరిగింది. తెలంగాణ జరిగినాడు 60,000 కోట్ల అప్పుండి గల్లా నిండా పైసలతో టీఆర్ఎస్ కప్పు చెప్పినాం. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిన మేము అసెంబ్లీకి చూసినప్పటికీ ఇంత దౌర్భాగ్యమేనండి. 60,000 కోట్లతో ఉన్నటువంటి అప్పును 7 లక్షల కోట్లకు చేసి గల్లా ఖాళీ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇలా మమ్మల్ని 4 రోజులకే బిల్లు శాపనార్థాలు పెడతా ఉంది. మీరు అధికారం ఎట్లుంటారు, మేము గోళ కొడతాం, మీ సంగతి చూస్తాం. మరి ఏం చూస్తారు? ప్రజల పాలనది, ప్రజల పాలన. ఇలా గతంలో అంతకుముందు ఎవరైనా డబుల్ బెడ్రూమ్ అడిగితే నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసేవాళ్ళు. ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నా, ఇవాళ కోహెడ్ అంబేద్కర్ సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా ఏ ఊర్లన్నా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే ఆ ఊరికి మేము ఓట్లు అడగాం. కానీ కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు 2004 నుంచి 14 కట్టిన ఇళ్ళ మీరు ఓట్లు అడగడానికి హక్కు లేదు అని మనం చేస్తా ఉన్నా. అంతేకాదు 2014 నుంచి మీరు కట్టని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, మేము ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చింది, ఈ నియోజకవర్గాల 3,500 ఇళ్లను పేద ప్రజలకు ఇల్లు కట్టి తీరుతామని మనం చేస్తాను. రేషన్ కార్డులు తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తాయి అనుకుంటే
కనీసం ఇప్పటి వరకు పిల్లలైనా అధికారంలోకి వస్తే నా ఆదాయాన్ని అంబానికి ఇచ్చి ఆస్తి తీసుకుని ప్రజలకు వస్తున్నాను. నేను అడుగుతా ఉన్నా, ఇలా 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏ పేద హిందువుకు న్యాయం జరిగింది? మొత్తం ఆస్తులని తీసుకుపోయి ఆదాయాన్ని అంబానికి పెట్టినాం కదా. ఇలా వాట్సాప్ లో లిస్ట్ వస్తుంది, 100 మంది దేశాన్ని మోసం చేసినటువంటి విదేశాలకు పారిపోయిన కోట్లాధీశ్వరులు అందరు హిందువులే కదా, నీ గుజరాత్ కదా, ముస్లింలు ఉన్నారు అట్లా. మరి ఇలా వాళ్ళ గురించి మాట్లాడితే దొంగ అన్నట్టుగా. నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చింది ఇక్కడికి నామినేషన్ కు. ఆయన అంటాను, నేను గుజరాత్ లో సూరత్ లో గెలిచిన. అరే భాయ్, నోట్లతోటో బెదిరించో ప్రజాస్వామ్యానికి గెలిస్తే గెలిచినట్టు. ఇలా మన పార్లమెంట్ సభ్యుడు చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ నాయకులారా, టిఆర్ఎస్ నాయకులారా, నేను మీ అందరికి పనిచేసి ఆయన దగ్గరికి పోయినాడే కాంగ్రెస్ మనం మానం లేదా పోతావా? ఆయన స్పీచ్ అదే చెప్తా ఉన్నాడు, మీరంతా చూడండి ఒకసారి. అరే బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఎలా, నేను మీ శాసనసభ్యుడిని, నాకు బలం రావాలన్నా, ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలం రావాలన్నా, ఈ తెలంగాణలో 14-15 సీట్లు పార్లమెంట్ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అన్ని కూడా నిధులు తీసుకొని రావచ్చు. అందుకే దయచేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హరీష్ రావు హామీ లెక్కుండేది మన హామీ. మాట అంటే మాటే. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 దాకా ఒక్క హామీ కూడా ఫెయిల్ కాకుండా మనం చేసినాం. ఇలా కార్యకర్తల ధైర్యం, కార్యకర్తల బలం, ప్రజల సహకారంతో రేపు కూడా కోవిడ్ మండలంలో అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ రావాలని, అందుకు మీ అంతా నా బాధ్యత. రాబోయే కాలంలో కోవిడ్ మండలానికి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమైనా గెలవగానే మంత్రి, దాని తదుపరి అనేక కార్యక్రమాలు, అసెంబ్లీ, ఇటువంటి కార్యక్రమాల వల్ల ఇంకా సమస్యలు ఇంకా కొన్ని ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ప్రతి గ్రామానికి వచ్చి అన్ని రకాల సమస్యలు, ఇప్పుడు కూడా మీకు తెలుసు, త్రాగునీటికి సమస్య రావద్దని ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినాం. సాగునీటి కూడా కోహడ మండలానికి సంబంధించి మా వకీల్ శ్రీనివాసరెడ్డి గారు స్థానిక నాయకత్వం, కోహడలకు కూడా ఇరిగేషన్ నీళ్లు రావాలంటే ఇప్పటికే వచ్చే బాధ్యత మాదేనా. దయచేసి నాకు బలాన్ని, నేను బలహీనుడిని కాదు, కానీ నా బలానికి మరింత బలాన్ని ఇవ్వండి. తప్పకుండా ఇంకా గట్టిగా, మరింత గట్టిగా డబల్ స్ట్రోక్ తో పనిచేసేటువంటి అవకాశాన్ని ఇవ్వని సందర్భంగా కోరుతూ, తప్పకుండా మీ అందరూ ఆ విధంగా ఆశీర్వదిస్తారని సందర్భంగా పాత్రికేయులు ఇక్కడ కోహడ ప్రజలందరూ కూడా 2 చేతులు జోడించి మీ బిడ్డ నమస్కారం చేస్తున్నారు. మే 13 నాడు పార్లమెంట్ ఎలక్షన్, మొన్ననే డిసెంబర్ 3 తారీఖు నాడు నేను మీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేసిన నన్ను మీరు ఇచ్చిన ఆశీర్వచనంతో ఇలా మీ బిడ్డ మంత్రి అయిండు. ఎక్కడ అంటే మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని కలగజేసినట్టు చేసిన. ఎక్కడికి వెళ్ళినా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము, ఆదరణ, మర్యాద దొరికినట్టు నేను భవిష్యత్తులో ఇంకా నా యొక్క పరపతిని, శక్తిని ఉపయోగించి ఈ ప్రాంత ప్రజల సమస్యలతో పాటుగా రైతులకు సాగునీళ్ళు కావచ్చు, పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు తీసుకునే ఆలోచన నాకు ఉందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మీకు తెలిసి అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము కొన్ని మాటలు చెప్పినటువంటి మాట, దయచేసి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. ఇలా ఎన్నికల ప్రచార సభ తర్వాత ఊర్లలో ధైర్యంగా బల్ల గుంజి గల్లా ఎగరేసి టీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ వచ్చినా ధైర్యంగా జవాబు చెప్పండి, అడగండి అని చెప్తా ఉన్నాను. ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ అని గట్టిగా ఊర్లలో ధైర్యంగా చెప్పండి. బీజేపీలు ఏం చెప్పుకుంటారా, బీఆర్ఎస్ ఏం చెప్పుకుంటారా? అసలు అలా పార్లమెంట్ సభ్యులు ఇయ్యాలని నుంచిగా అలా పేర్లు తీయాల్సుకోలే. ఆ ఎంపీలు ఇద్దరు పనిచేసి కష్టాలు పడుతుండే రాకుండా వినోద్ రావు వస్తే దేవేంద్ర రావు ఇంటికి వచ్చి వెళ్ళిపోతాడు. ఇంకో ఆయన వస్తే ఎలా దేవుడు ఎక్కడుండాలి? దేవుడు
గుండెల్లో గుళ్ళు ఉండాలి, మన గుండెల్లో దేవుడు ఉండాలి, మన గుండెల్లో భక్తి ఉండాలి. ఊరికేనే రాముని ఫోటో పెట్టి దే అని అడుగుతా ఉన్నారు. రోడ్ల మీద ఫోటోలు పెట్టి అప్పుడప్పుడు కార్లో పోతే చిన్న చిన్న విత్తనాలు పెట్టారు కదా పైసలు. అరే బీజేపీ నాయకులారా, ఒక ప్రధానమంత్రి మీరు ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. చదువుకున్న వాళ్ళు, మేధావులు. అవునయా, ఇంతకు ముందు ఇక్కడ టెంపుల్, హనుమాన్ టెంపుల్ లేవా? అక్కడ హనుమాన్ కాంగ్రెస్ అధికారంలో వస్తే హనుమాన్ చాలీస చదవనియారట. ఏవా ప్రతాప్ రెడ్డి సాబ్ మన గుళ్ళకు వ్యతిరేకంగా విన్నాడా? नमस्कार, मैं राहुल गांधी। ये चुनाव लोकतंत्र को और संविधान को बचाने का चुनाव है। एक तरफ बीजेपी और आरएसएस जो लोकतंत्र को खत्म करने की कोशिश कर रही है और संविधान को नष्ट कर रही है, और दूसरी तरफ कांग्रेस पार्टी और इंडिया अलायंस जो संविधान को और लोकतंत्र को बचा रही है। कन्याकुमारी से कश्मीर तक हम पैदल चले, 4000 किलोमीटर चले, मणिपुर से महाराष्ट्र चले, आपसे बातचीत करके आपके दिल के अंदर जो था उसको सुनकर हमने क्रांतिकारी मैनिफेस्टो बनाया है। ये आपका मैनिफेस्टो है, कांग्रेस पार्टी ने बनाया है, मगर आवाज आपकी है। 5 गारंटीज दी हैं हमने। नरेंद्र मोदी जी ने 22-25 लोगों को अरबपति बनाया, हम करोड़ों महिलाओं और युवाओं को लाखपति बनाने जा रहे हैं। किसानों को गारंटी लीगल एमएसपी दे रहे हैं, उनका कर्जा माफ कर रहे हैं, मजदूरों को मिनिमम वेज 400 रुपए की दे रहे हैं। तो ये देश को बदलने का मैनिफेस्टो है, क्रांतिकारी मैनिफेस्टो है। कांग्रेस पार्टी का समर्थन कीजिए, संविधान को बचाइए, हाथ के बटन को दबाइए।